ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ప్రముఖ జాకీ డాన్స్ అండ్ ఈవెంట్స్ డైరెక్టర్ జాకీ మాస్టర్ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి వారికి ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నారు. ప్రతిభ ఉన్న ఎంతో మందికి స్ఫూర్తిని ఆనందాన్ని ఇవ్వాలి అనే లక్ష్యంతో జాకీ మాస్టర్ నేతృత్వంలో గురువారం నాడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు ఆడిటోరియం నాంపల్లి హైదరాబాద్ వేదికగా జాకీ డాన్స్ అండ్ ఈవెంట్స్ ఘనంగా నిర్వహించిన ఈ ప్రతిభా పురస్కార అవార్డు 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇంకా అవార్డు అందుకున్న ప్రముఖులు జి విజయలక్ష్మి, యంగ్ డైరెక్టర్ నాని, కేసర్గడ్డ, కూచిపూడి భరతనాట్యం గురువు కళారత్న ఉమామహేశ్వర పాత్రుడు, సీనియర్ నటి కృష్ణవేణి హాజరై తను ప్రతిభతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్ కె పూజా చౌదరి, మనస్తత్వవేత్త, సిఇఓ పరివర్తన్ మీడియా కళ్యాణం, శ్రీనివాస్ పోయెట్, ఆర్టిస్ట్ అండ్ యానిమేషన్ డైరెక్టర్ కార్తిక్, జెమినీ టీవీ కంటెంట్ హెడ్ అండ్ ప్రొడ్యూసర్ కళ్యాణి కూచిపూడి, నర్తకి రాణా ప్రతాప్, వెస్టర్న్ డ్యాన్స్ మాస్టర్ రాధిక, యూట్యూబర్ నాని, కాసరగడ్డ, సినిమా డైరెక్టర్ బన్నీ, మూవీ డాన్సర్ విజయలక్ష్మి, నెస్ట్ పాఠశాల ప్రిన్సిపల్ గోపిరెడ్డి వెంకటేశ్వర్లు సామాజిక కార్యకర్తలకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేసి ఘనంగా సత్కరించి ప్రశంసించి శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనిషి, ఏ స్వార్థము లేకుండా చాలా మందికి అవకాశాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఒక నిస్వార్థమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఇదానికి మనందరి సహకారం ఇలాగే అందిస్తూ ఉండాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. పిల్లల్ని డాన్స్ పరంగా ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ అందరికీ నా తరఫున స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చెప్పట్లు. ప్రతిభా పురస్కార అవార్డు గ్రహీత 2026 కావడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా సినిమాలే కాకుండా వరల్డ్ వైడ్ కొరియోగ్రఫీ చేయాలని జాకీ డాన్స్ ఈవెంట్స్ తరఫున కోరుకుంటున్నాం. మనసారా ఆశీర్వదించవలసిందిగా పెద్దల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మన పిల్లలే ముందు తరాలకి ప్రతిభావంతులు కావచ్చు. నా పేరు బన్నీ అండి. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్ని. మెంబర్షిప్ తీసుకున్నప్పటి నుంచి చాలా మూవీస్ చేసాం. రీసెంట్ మూవీస్, బిఫోర్ మూవీస్ చాలా మూవీస్ చేసాం. బిగ్ హీరోస్, చిన్న హీరోస్, మొన్నే శంకర్ వరప్రసాద్ గారు అవన్నీ మూవీస్ చేసాం. అంటే ఎప్పుడు మూవీస్లో హీరోసే కాకుండా, ప్రొడ్యూసర్స్ కాకుండా, డైరెక్టర్ కాకుండా పక్కనుండే డాన్సర్స్ కూడా సినిమా నిలబెడతారని చెప్పి గుర్తించి ఈ ప్రతిభా పురస్కార్ అవార్డు అని జాకీ మాస్టర్ ఇలా చాలా ఆనందకరం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరు. సార్, మీకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్స్కి మీ మాటలు ఏం చెప్పాలంటే? ఎస్, జాకీ మాస్టర్ చాలా సంవత్సరాల నుంచి తెలుసు. బిఫోర్ 8 years కలిసాము. 8 years బిఫోర్ ఎలా అయితే కలిసి వర్క్ చేసామో, ఆయన ఏ ఈవెంట్స్ కానివ్వండి, అన్ని ఈవెంట్స్లో నాకు పాత్ర ఉంటుంది. నేను టీమ్ లీడ్ చేస్తాను. అలానే ఆయన షూటింగ్స్ ఉన్నా ఆయనకి ఇచ్చే ప్రిఫరెన్స్ డెఫినెట్లీ ఆయనకి ఇస్తాము. ఎప్పుడైతే కలిసామో అప్పటి నుంచి ఎలా అయితే ఉన్నారో లవ్లీగా, సేమ్ ఇప్పటిదాకా ఇలాగే ఉంటారు. నెక్స్ట్ కూడా ఇలాగే ఉంటారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మన జర్నీ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్, మీరు చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్. ఈవెన్ శంకర్ వరప్రసాద్ కూడా ఈరోజు 100 days కంప్లీట్ అయింది. మీరు చేసిన సినిమా అన్ని ఇన్ని బ్లాక్ బస్టర్ అయినందుకు మీరు హౌ డూ ఫీల్ అబౌట్? హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్.
ఎంతైతే అంటే బ్యాక్ టు ఫ్రేమ్ ఎంత వర్క్ ఉంటుందో అది నిజంగా ఎవరికి తెలియదు. చాలా చాలా పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానివ్వండి చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టం వల్లనే సినిమాస్ ఖచ్చితంగా hit అవుతాయి. అంటే కష్టం లేనిదే ఏది నడవదు కాబట్టి ఖచ్చితంగా కష్టపడతారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ దేవుడికి అండ్ అందరికీ మా పేరెంట్స్కి ఇలాంటి ఛాన్స్ ఇచ్చినందుకు. బీయింగ్ అ డాన్సర్, బీయింగ్ అ ఫిల్మ్ మెంబర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. నా పేరు నర్సింగ్ నెక్స్ట్ స్కూల్ ఓనర్ అండ్ ప్రిన్సిపల్. జాకీ మాస్టర్ ఈ మధ్యలో మా స్కూల్ నుంచి తక్కువ టైంలో ఆయన అంత గ్రాండ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. ఇప్పుడు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ వచ్చాయి మేడం ఈరోజు? మా కెరీర్ నా స్కూల్స్లలో వచ్చింది వేరే, కానీ ఇదే నాకు ఫస్ట్ ప్రతిభ కానీ చాలా తక్కువ టైం అనుకుంటున్నా కానీ మరి ఎలా అనిపించింది ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద లెజెండరీ చేతుల మీదుగా అవార్డు అనుకున్నారు? చాలా సంతోషం అనిపించింది. ఈ సంస్థకి ఆర్గనైజ్కి మీకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా మీరు ఏమనుకోరు? ఇంకా ఇలాంటి ఆయన చాలా చేయాలని అనుకుంటున్నాం. జాకీ సార్కి సీనయ్య మాస్టర్ని నేను చూశాను. ఆయన చాలా అంటే కొంచెం చాలా తక్కువ టైం చూసిన నేను ఆయనని. ఆయన ప్రోగ్రామ్ పిల్లలకు నేర్పించేటప్పుడు పర్సనల్గా లేచి వాళ్ళకి చూపించడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు 3-4 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను నా గ్రాండ్ డాక్టర్కి వచ్చి. నేను అంతా చూడలేదు కానీ ఆయన మాత్రం చాలా బాగా నేర్పిస్తున్నాడు. ఆయన పర్సనల్గా ఆయన జాకీ మాస్టర్కి ఆయన సూపర్. ఎందుకంటే చాలా అంటే చాలా తక్కువ టైంలో మా స్కూల్ పిల్లలు నేర్పించారు. స్టూడెంట్స్కి కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, మీకు ఇంత సపోర్టివ్గా ఉంటారు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మంచిగా ఉంది ప్రోగ్రామ్, చాలా బాగుంది. పేరెంట్స్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేయాలి, పిల్లలకు నేర్పించాలి. ఇట్లాంటి క్లాసికల్ డ్యాన్సెస్ నేర్పిస్తే చాలా బాగుంది. నాకైతే వెస్టర్న్ కన్నా ఈ క్లాసికల్ ఈ మధ్యలో ఎక్కువ ఇంపార్టెన్స్ అని చాలా గ్రేట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాని కాకినాడ, 12 రైల్వే కాలనీ డైరెక్టర్. ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి అవార్డు. జాకీ డ్యాన్స్ అండ్ ఈవెంట్స్. జాకీ గారితో నాకు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల బంధం ఉంది. ఆయన దగ్గర నేను ఫస్ట్ అంటే ప్రతిభ అవార్డు నేను ఫస్ట్ ఆయనకి ఒక డ్యాన్స్ స్టూడెంట్గా ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన నాలో ఉన్న ప్రతిభను చూసి ఈరోజు మూవీ డైరెక్టర్ అయ్యాను. అంటే ఇన్నేళ్ళ మా జర్నీ చూసి ఒక మూవీ తీశాను. ఒక మూవీ డైరెక్టర్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ అయితే ఉందో అవన్నీ దాటుకుని ఒక సినిమా తీశానని చెప్పేసి ఈరోజు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. నిజంగా జాకీ ఈవెంట్స్ ప్రతిభా అవార్డ్స్ అనేవి ఏదైతే ఉందో ఇలాంటివి ముందు ఇంకా చేసుకోవాలని జరుపుకోవాలని ఇది ఎల్లప్పుడూ అలా కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జాకీ ఈవెంట్స్, డాన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రతిభా అవార్డ్స్. సార్ మీ కెరియర్ బిగినింగ్లోనే లెజెండరీస్ చేతి మీదుగా ఈరోజు ఈ వేదిక మీద అవార్డు అనుకోవడం? ఇది నాకు మొదటి అవార్డు. నిజంగా దట్టు ఇలా ఈ ప్లేస్లో అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది మర్చిపోలేని అవార్డు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి సబ్జెక్ట్ మీద మీరు డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు? అది చెప్తానండి త్వరలోనే. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది 2వ సినిమాకి. త్వరలోనే చెప్తాం ఎవరు ఏంటి అనేది. కొంచెం ఈసారి కొంచెం నా స్టైల్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. కొంచెం కామెడీ నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. కామెడీకి సంబంధించి సార్ మీ డైరెక్టర్ అవ్వడానికి ఎన్ని ఏళ్ళ కష్టపడడం జరిగింది? ఎవరి దగ్గర చేయడం జరిగింది మీరు అసిస్టెంట్? నేను 2009లో వచ్చానండి. అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. 2009 నుంచి ఆర్కా మీడియా వర్క్స్లో చేసుకుంటూ ఆ తర్వాత వేరే చోట చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ 16 సంవత్సరాలు పట్టిందండి డైరెక్టర్ అవ్వడానికి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ 16 ఏళ్ళ జర్నీలో నా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పరిచయం జాకీ గారు. అక్కడ నుంచి మా బంధం కొనసాగుతూనే ఉంది. సార్ లాస్ట్ సార్ సినిమా ఇండస్ట్రీలో మీరు సాధించాలనుకున్నట్టు మీ గోల్, మీ డ్రీమ్, మీ అంబిషన్? సినిమా ఇండస్ట్రీలో సాధించాలనుకునేది ఏం లేదండి. ఇది మా నాన్నగారు కూడా ఒక ఆర్టిస్ట్. ఆయన జీవితంలో చాలా ఎక్కువ ఎదుగుతూ ఉంటున్నాడు. బట్ అనివార్య కారణాల వల్ల ఆయన 2014లో మరణించడం జరిగింది. సో ఆయన చూసి నా రోల్ మోడల్ ఆయన చూసి నేను కూడా సినిమాలో ఉండాలి, నేను సినిమాల్లో రాణించాలి అని అనుకున్నాను.
ఫైనల్లీ నేను డైరెక్టర్ అయ్యాను. నా కళ నెరవేరిందని అనుకుంటున్నాను. పోను ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, మంచి మంచి గుర్తు కొట్టాలి. నా పేరు గుర్తుండిపోయేలాగా నేను ఒక ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి రండి, గ్రూప్ ఫోటో దిగుతారు. మీ పేరు ఏంటి చెప్పండి. మీ పేరు మీ ట్రైనింగ్ ఇస్తున్న అకాడమీ పేరు కూడా చెప్పండి. నా పేరు లక్ష్మీ కలికండి. మా అకాడమీ పేరు శ్రీ రాగా నాట్యాలయం. నేను 2023లో అకాడమీ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఈ అకాడమీ అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను యాజ్ ఏ గురువుగా వచ్చే ముందు చాలా సఫర్ అయ్యాను. యాక్చువల్లీ ఎందుకంటే ఈ డ్యాన్స్ ఫామ్ అనేది కమర్షియల్ వైజే అయ్యింది తప్ప ఎవరికి కూడా పిల్లలకి విద్య అనేది నేర్పించడం అనేది ఇప్పుడున్న జనరేషన్లో జరగటం లేదు. కాబట్టి నేనే ఆ విద్య అనేది నేర్చుకున్నాను. ఆ విద్య నేర్చుకుని నాలో ఉన్న స్కిల్స్ అన్నీ కూడా పిల్లల్లో చూసుకోవాలి అని చెప్పి ఈ అకాడమీ అనేది స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ ఈ అకాడమీ అనేది ఒక స్టూడెంట్తో స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ రన్నింగ్ ద అకాడమీ ఆఫ్ 50 స్టూడెంట్స్ ఇన్ క్లాసికల్. అంటే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ రావడం జరిగింది? వాళ్ళు ఎలాంటి ప్రదర్శన చేశారు? వెస్టర్న్ క్లాసికల్ కలిపి 22 స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఇది అంతా కూడా జాకీ గారు వల్లే నేను ఈరోజు ఈ అకాడమీ అనేది కానీ లైక్ నేను ఒక కిడ్స్లో ఉన్న టాలెంట్ని బయట పెట్టడం కానీ ఇవన్నీ చేయాలి. ఈరోజు మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ అందరూ బాగా చేసినట్టు మెచ్చుకుంటున్నారు. వీళ్ళే టాప్ మోస్ట్గా నిల్చున్నారు. యాజ్ ఎ గురుగా వీళ్ళ సక్సెస్ని చూసి మీకు ఎలా అనిపిస్తుంది? యాజ్ ఏ గురుగా నేను సక్సెస్ అవ్వడం కాదండి, యాజ్ ఏ స్టూడెంట్గా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. దానికి ఎప్పుడు కూడా గురు సపోర్ట్ ఉండాలి, అలాగే పేరెంట్స్కి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. ఈరోజు పేరెంట్స్ ఉండబట్టే శ్రీ రాగా నాట్యాలయం అనేది టాప్ మోస్ట్లోనే ఉండడం జరిగింది. ఇప్పటికీ మీరు ఎంతమంది శిష్యులను తయారు చేశారు? మీ ట్రైనింగ్ ఏ విధంగా ఇస్తారు? ఆన్లైన్, ఆఫ్లైన్? నా ట్రైనింగ్ యాక్చువల్లీ ఆఫ్లైన్ ఉంటుందండి, కంప్లీట్ ఆఫ్లైన్ ఉంటుంది. ఇది లైక్ 1 year అయిపోవడం, 2 years అయిపోవడం అట్లా ఉండదండి. ఇట్ విల్ టేక్ n నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఏమేమి నేర్పిస్తారు మేడం? కూచిపూడి, భరతనాట్యం? నేను యాక్చువల్లీ ఫిట్నెస్ ట్రైనర్ యాజ్ వెల్ యాజ్ వెస్టర్న్ డాన్సర్ యాజ్ వెల్ యాజ్ క్లాసికల్ డాన్సర్. మేడం లాస్ట్ కూడా మీకు ఇంత సపోర్టివ్గా ఉండే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలి? పేరెంట్స్ అందరూ చాలా సపోర్టివ్ అండి. ప్లస్ వాళ్ళు ఏ రోజు కూడా నన్ను ప్రెషర్ అనేది చేయలేదు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా నేను ఏ టైం కంటే ఆ టైంకి ప్రాక్టీస్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది పేరెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా వాళ్ళు ప్రాక్టీస్కి పంపించడం జరిగింది. అలాగే ఈరోజు మార్నింగ్ 6 o'clock కూడా ప్రాక్టీస్ పెడితే పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని తీసుకొచ్చి డ్రాప్ చేయడం జరిగింది. మేజర్ థింగ్ పేరెంట్స్. థ్యాంక్ యూ మేడం.